హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను పొటల్స్ ఫ్రై చేశానండి. ఈ విధంగా పొటల్స్ ఫ్రై చేస్తే ఖచ్చితంగా 4, 5 రోజులు చెక్కు చెదరదండి. టేస్ట్ అయితే అదురుతుంది. పూర్తిగా అయితే నా ఛానెల్‌ని చూసి సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కావాల్సిన ఐటెమ్స్ అండి. పల్లీలైతే కప్పుతో కప్పుడు తీసుకోవాలి. హాఫ్ కప్పు నువ్వులు తీసుకోవాలి. హాఫ్ కప్పు శనగపప్పును తీసుకోవాలి. ధనియాలు పెద్ద టీ స్పూన్‌తో 2 టీ స్పూన్‌లు తీసుకోవాలి. టీ స్పూన్‌లు జీలకర్ర తీసుకోవాలి. అల్లము, వెల్లుల్లిపాయలు మనం తీసుకున్న పొటల్స్‌ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడైతే పాన్ అయితే పొయ్యి మీద పెట్టుకొని, మనం తీసుకున్న పల్లీలు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సైడ్‌కి తీసుకోవాలి. అదే పాన్‌లో మనం తీసుకున్న శనగపప్పును కూడా వేసుకొని, మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని, శనగపప్పు కాస్త వేగిన తరువాత, మనం తీసుకున్న నువ్వులను కూడా వేసుకొని, మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సైడ్‌కి తీసుకోవాలండి. నువ్వులైతే శనగపప్పు కాస్త వేగిన తరువాతే వేయాలి. లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. అదే పాన్‌లో ఇప్పుడు మనం తీసుకున్న ధనియాల్ని, జీలకర్రని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీలకర్రని, ధనియాల్ని కూడా ఇప్పుడు సైడ్‌కైతే తీసేసుకోవాలండి. చూసారా? ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సైడ్‌కి తీసుకోండి. అదే పాన్‌లో ఇప్పుడు మనం తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని కాస్త బాగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి, మనం పొటల్స్ ఎన్ని తీసుకుంటామో దాన్ని బట్టి అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ఐటెమ్స్ మొత్తం మిక్సీ గిన్నెలోనైతే వేసుకొని, మరీ మెత్తగా మిక్సీ పట్టేయకుండా కాస్త బరక బరకగా ఉంటేనే చాలా బావుంటుందండి కర్రీ. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఐటెమ్స్‌తో పాటు అల్లము, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా మొత్తం మిక్సీ పట్టుకోండి. నేను కేజీ పొటల్స్ తీసుకున్నాను. తీసుకున్న పొటల్స్‌ని మనం గుత్తి వంకాయని ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోండి. ఇప్పుడైతే మసాలాలో మనం కాస్త సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని పొటల్స్‌నైతే స్టఫ్ చేయాలండి. కాస్త పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మసాలా, కాస్త స్టఫ్ చేయడానికి టైం పడుతుంది. కానీ ఫిల్ చేయాలి. నేను ఎలా చేస్తున్నానో అలాగే చెయ్యండి. అప్పుడైతే చెక్కు చెదరకుండా ఉంటుందండి. ఇలా మనం మసాలా ప్రిపేర్ చేసుకొని చేయడం వల్ల కర్రీ చాలా బావుంటుంది. 4, 5 రోజులు చెక్కు చెదరదండి. పొటల్స్‌నన్నిటిని కూడా అలా ఫిల్ చేసుకొని మొత్తం రెడీ చేసుకోవాలన్నమాట. చూసారా నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా చేయండి. పొటల్స్ అయితే చాలా లేతగా ఉన్నాయండి. అసలు పిక్కలు కూడా లేవు. వీలున్నంత వరకు పిక్కలు లేని పొటల్స్ తీసుకుంటే చాలా బావుంటుంది కర్రీ. ఇప్పుడైతే కళాయి పెట్టుకోవాలండి స్టవ్ మీద. నేనైతే కాస్త గీ వేసుకున్నాను. మీరైతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అండి. గీ ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. కొంచెం గీ వేశాను. కొంచెం ఆయిల్ వేశాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఒక 4, 5 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత హాఫ్ టీ స్పూను పసుపుని వేసుకోవాలి. తరువాత తరువాత గుప్పెడంత కరివేపాకును కూడా వేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం స్టఫ్ చేసుకొని ఉంచుకున్న పొటల్స్‌ని ఒకదాని పక్కన ఒక్కొక్కటి వేసుకోవాలండి. మనం ఎలా పడితే అలాగేస్తే మనం స్టఫ్ చేసిన మసాలా అంతా బయటకొచ్చేస్తుంది. కాబట్టి పక్కన ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత, మొత్తం అన్నీ నిండిన తర్వాత, మళ్ళీ పైన కూడా ఒక్కొక్కటి వేసుకొని, మొత్తం మసాలాను కూడా మిగిలినవి వేసేసి, మూత పెట్టుకొని, మంటని సిమ్‌లో పెట్టుకొని, మగ్గిస్తూ అలా కలుపుకుంటూ పైన పొటల్స్ కిందకి, కిందన పొటల్స్ పైకి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. పొటల్స్ కాస్త మగ్గిన తరువాత, కాస్త మనం మసాలాలోనైతే సాల్ట్ వేసాము. మళ్ళీ ఇప్పుడు పొటల్స్ పైన కూడా కాస్త సాల్ట్ వేసుకొని, మొత్తం బాగా కలిసేటట్లుగా మగ్గించుకోవాలి. పొటల్స్ మగ్గేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మూత ఉంచుకోవాలండి. లేపోతే పెర్ఫెక్ట్‌గా మగ్గదు. పచ్చంటూ ఉన్నదా అంటే కర్రీ అయితే మనకు 2 రోజులు, 3 రోజులు అస్సలు ఉండదు. మధ్యలో మూత తీస్తూ పై పొటల్స్ కిందకి, కింద పొటల్స్ పైకి కలుపుకుంటూ మూత పెట్టి ఎంత సాఫ్ట్‌గా మగ్గిస్తే కర్రీ అంత బావుంటుందండి. ఫైనల్‌గా అయితే గరం మసాలాను కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మొత్తం పొటల్స్‌కి బాగా పట్టేటట్లుగా బాగా కలుపుకొని, మళ్ళీ మూత పెట్టుకొని సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. ఆయిల్ కాస్త పైకి స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకుంటే కర్రీ చెక్కు చెదరకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మొత్తం కర్రీ అంతా మగ్గిపోయిన తర్వాత కాస్త కొత్తిమీరను కూడా చల్లుకొని, ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు మగ్గించుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి కర్రీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.